దక్షిణాసియా రాజకీయాల్లో రక్షణ రంగంలో ఒక పెద్ద వ్యూహాత్మక పరిణామం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. బంగ్లాదేశ్ ప్రధానమంత్రి తారిక్ రెహమాన్ ప్రస్తుతం చైనాలో అధికారిక పర్యటనలో ఉన్నారు. చైనా ప్రధాని లీ, అధ్యక్షుడు షీ జిన్పింగ్లతో ఆయన జరపబోయే చర్చల్లో చైనాకు చెందిన శక్తివంతమైన J-10CE యుద్ధ విమానాల కొనుగోలు అత్యంత కీలకమైన అంశంగా మారబోతోంది. బంగ్లాదేశ్ వైమానిక దళాన్ని ఆధునీకరించేందుకు ఏకంగా 24 చైనా యుద్ధ విమానాలను కొనుగోలు చేయాలని ఆ దేశం గట్టిగా ప్లాన్ చేస్తోంది. 2026 ఆగస్టు నాటికి ఈ $1 బిలియన్ రక్షణ ఒప్పందాన్ని ఖరారు చేయాలని బంగ్లాదేశ్ ఆశిస్తోంది. అయితే ఈ కొనుగోలు ఒప్పందం చైనా బంగ్లాదేశ్ రక్షణ బంధం, బంగాళాఖాతంలో ప్రాంతీయ సమతౌల్యాన్ని, ముఖ్యంగా భారత రక్షణ సమీకరణాలను ఎలా ప్రభావితం చేయబోతోందనే దానిపై నిపుణులు దృష్టి పెట్టారు. చైనా వైమానిక దళం సొంతంగా ఉపయోగించే J-10C యుద్ధ విమానాలకు విదేశాలకు విక్రయించేందుకు రూపొందించిన ఎగుమతి వెర్షనే ఈ J-10CE. ప్రస్తుతం పాకిస్తాన్ వైమానిక దళం ఇలాంటి 36 చైనా తయారీ యుద్ధ విమానాలను ఇప్పటికే వినియోగిస్తోంది. గతంలో జరిగిన ఆపరేషన్ సింధూర్ సమయంలో పాకిస్తాన్ ఈ విమానాలను భారత్కు వ్యతిరేకంగా మోహరించినట్లు రక్షణ వర్గాల సమాచారం. కాగా ఈ ఒప్పందం గనక కుదిరితే పాకిస్తాన్ తర్వాత ఈ ప్రత్యేక చైనా యుద్ధ విమానాన్ని వినియోగించే రెండో విదేశీ దేశంగా బంగ్లాదేశ్ నిలుస్తుంది. ఒక్కో యుద్ధ విమానం విలువ సుమారు $40 మిలియన్, అంటే దాదాపు 330 కోట్లకు పైగా ఉండవచ్చని అంతర్జాతీయ నివేదికలు చెబుతున్నాయి. ప్రస్తుతం ఇరు దేశాల రక్షణ అధికారులు ఈ డీల్కు సంబంధించిన ఆర్థిక, సాంకేతిక తుది వివరాలపై బీజింగ్లో సుదీర్ఘ చర్చలు జరుపుతున్నారు. ఈ యుద్ధ విమానాలను ఎక్కడ మోహరిస్తారనేది అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. ఉత్తర బంగ్లాదేశ్లో రెండో ప్రపంచ యుద్ధం కాలం నాటి చారిత్రాత్మక లాల్మోనిర్ హాట్ వైమానిక స్థావరాన్ని తిరిగి ప్రారంభించనున్నట్లు బంగ్లాదేశ్ ఇప్పటికే ప్రకటించింది. ఈ ఎయిర్ బేస్ భారత సరిహద్దుకు కేవలం 12 నుండి 15 కిలోమీటర్ల దూరంలో వ్యూహాత్మకంగా అత్యంత కీలకమైన సిలిగురి కారిడార్ ప్రాంతానికి అత్యంత సమీపంలో ఉంది. ఈ వైమానిక స్థావర పునరుద్ధరణకు, అక్కడ కొత్త యుద్ధ విమాన హ్యాంగర్ల నిర్మాణానికి చైనా భారీగా ఆర్థిక, సాంకేతిక సాయం అందించే అవకాశం ఉండటంతో భారత రక్షణ నిపుణులు దీనిపై తీవ్ర నిఘా ఉంచారు. భారత సరిహద్దుకు అత్యంత సమీపంలో ఈ యాక్టివిటీ జరుగుతుండటంపై గతంలోనే పార్లమెంట్లో చర్చ జరిగింది. బంగ్లాదేశ్లోని లాల్మునిర్హాట్ వైమానిక స్థావరానికి సంబంధించిన నివేదికలను భారత ప్రభుత్వం గమనిస్తోందని స్పష్టం చేశారు విదేశాంగ శాఖ సహాయ మంత్రి కీర్తివర్ధన్ సింగ్. ప్రస్తుతానికి ఆ స్థావరాన్ని సైనిక అవసరాలకు వినియోగించే ప్రణాళికలు లేవని బంగ్లాదేశ్ ఆర్మీ అధికారికంగా ప్రకటించినట్లు ఆయన గుర్తు చేశారు. జాతీయ భద్రతపై ప్రభావం చూపే ప్రతి పరిణామాన్ని కేంద్రం నిశితంగా గమనిస్తూ అవసరమైన చర్యలు తీసుకుంటుందని చెప్పారు. ఇదిలా ఉంటే కేవలం బంగ్లాదేశ్ మాత్రమే కాకుండా ఆగ్నేయాసియా దేశమైన ఇండోనేషియా కూడా రష్యా, అమెరికాలపై ఆధారపడటం తగ్గించి ఏకంగా 42 చైనా J-10 యుద్ధ విమానాలను కొనుగోలు చేయనున్నట్లు ప్రకటించడం ఆసియా రక్షణ రంగంలో చైనా పెరుగుతున్న వ్యూహాత్మక ప్రభావానికి అద్దం పడుతోంది.